ఇప్పుడు టీడీపీలో ఉండే చౌదరిలే మిమ్మల్ని కాపు టైగర్ అని చెప్పి బ్రాండింగ్ ఇస్తున్నారు. అంటే నేను అర్థమైంది సోషల్ మీడియాలో కాపు టైగర్ అనేది మా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదు. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా తోకలేదు. సరే, టైగర్ అంటే నేను ఆ సన్నివేశంలో నేను పోరాడినటువంటి తీరు. అవును, స్వాతంత్ర సమరయోధనం కోసం పాకిస్తాన్ నుంచి చైనా నుంచి కాపాడడం కోసం పోరాడి జైలుకి వెళ్ళాడు. ఆయన తప్పే ఉంది అందులో. నా ధైర్యాన్ని మెచ్చుకుని నా లీడర్ నాకు ఇచ్చినటువంటి బిరుదది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. టైగర్ కాపుల్లో టైగర్ లాంటి వాడు అని ఐఎమ్ యాక్సెప్టింగ్. అరే నువ్వు పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు సరే, ఒక పరిస్థితి వస్తుంది, మీకు కుల ప్రయోజనము ముఖ్యమా పార్టీ ప్రయోజనం ముఖ్యమా అంటే మీరు ఎటువైపు నిలబడతారు? చెప్పు చెప్పవా చెప్పమన్నా కదా. ఆ సిచ్యుయేషన్, ఆ కుల ప్రయోజనం ఏమిటి అనే సిచ్యుయేషన్ నువ్వు పెద్ద జఫా నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కాపుల మీద అసలు హెరాస్మెంట్ జరిగిందా? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే, అన్ని ఫోన్లు చేశారు. దాన్ని వాళ్ళు ఏదో చిరంజీవిని తిట్టడానికి వాళ్ళు ఎందుకు తిట్టం? నేను తిట్టలేనా చిరంజీవి గారిని? వాళ్ళు ఎందుకు తిట్టం? నేను తిట్టలేనా చిరంజీవి గారిని? ఇక్కడే సలగడన గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. నేను పవన్ కళ్యాణ్ నేను విమర్శ చేయలేనా? వాళ్ళ చేత విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. ఎందుకంటే నేను డాన్స్ వేశాను, చూశారు చాలా మంది, దాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఇంటికి గంగిరెద్దు వచ్చినట్టు సంక్రాంతి రోజు నువ్వు కూడా డాన్స్ కిట్స్ తో భలే వస్తావు బాబాయ్. రాంబాబు గారు మీరు సింగిల్ టేకులు అంత డాన్స్ చేశారేమండి, కర్మ సినిమాట్లు ఎవరు సింగిల్ టేకులు చేయలేరండి అన్నారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. స్వాతంత్ర పోరాటంలో కూడా ఉగ్రవాదులు, మధ్యవాదులు ఇట్లా ఉన్నట్టుగా నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. మా పార్టీలో కూడా కొద్దిగా దుడుకు స్వభావంతో ఉండేవాళ్ళు, అతివాదులు, మితవాదులు లాగా రకరకాల వాళ్ళు ఉంటారు. జనరల్గా మీరు ఈ ట్రోలింగ్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు సార్? వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్, వీ ఎంజాయ్ దట్ 100%. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మీమ్స్ మన మీద వస్తున్నాయంటే మన ఎదుటి వాళ్ళు గుర్తిస్తున్నారని అర్థం. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మీ రాజకీయంగా మీరంటే పడని వాళ్ళు కూడా రకరకాలుగా సుకన్య పేరుతో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అంతా. అది నా పర్సనల్. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? సుకన్య అంటారు, సంజన అంటారు, ఏదేదో అంటారు. వాట్ ఈస్ దేర్? అసలు సుకన్య ఎవరో సంజన ఎవరో అసలు ఎప్పుడన్నా చూసారు ఎవరన్నా? ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. సార్ ఇప్పుడు కాపులకు సీఎం పదవి కావాలి సార్. వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఎవరున్నారు? ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొప్పించుకుంటాయి. ఎవరు క్లైమ్ చేసేవాడు ఎవరున్నారు? నేను అంబటి రాంబాబు కాలేదా? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి భయ. ఒక వర్గం చేస్తున్న దాడులను ధైర్యంగా ఎదుర్కొంటున్నాను కాబట్టి నన్ను రంగాతో పోలుస్తున్నారు అక్కడక్కడ. చెప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. కానీ రంగా లాంటి మహానుభావుడితో నన్ను పోల్చడం అనేది అంత సమంజసం కాదని కూడా నేను అనుకుంటున్నాను. అయితే ధైర్య సాహసాల్లో రంగాలాగా అంబటి రాంబాబు కూడా ఉన్నాడు అని మీ బోటి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. సరే, ఓకే. నేను అక్కినే నాగేశ్వరరావు గారి అభిమాని. మీ స్టెప్స్ కూడా కొంచెం అక్కినే నాగేశ్వరరావు లేట్ 80s స్టెప్స్ కనిపిస్తాయి. ప్రేమ మందిరం దాసనారాయణ గారు ప్రేమ మందిరంలో ఒక సాంగ్ చెప్పండి సార్. అలాగే. అరే B22 కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? జుట్టుకి రంగు వేయటం మానేసిన తర్వాత, గడ్డం పెంచిన తర్వాత చాలా గ్లామర్ గా ఉన్నామని మీ బోటి వాళ్ళందరూ అంటున్నారు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నా జీవితం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. అన్నీ ఉన్నాయా? ఆల్మోస్ట్ చేస్తా మనకి ఏమున్నాయన్నా. నేను 7 గంటల సేపు నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే
తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో అది స్వయంకృత అపరాధం అనిపించలేదా? మీ నోటి దాన్ని నోటి అనొచ్చు దొలా కదా? నుండి. ఆ, ఈ దాన్ని నోటి అనొచ్చు దొలా కదా? నుండి. వీడెవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అది నేను అనకూడదు. నో ప్రాబ్లం. నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్ గారు, చెప్పు చెప్పి తగలడు. నేను నోటి దొల వ్యక్తిని కాదు. చూడు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నేను 4:20 నిమిషాలకి నేను మాట్లాడింది తప్పు అని చెప్పా. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది సార్? చెప్పేస్తున్నాడు రా చెప్తాడన్నా చెప్పు 12:25 నిమిషాలకు ముగిసింది దాడి. అంటే 7 గంటల 20 నిమిషాల సేపు కరాళ నృత్యం చేశారే. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. కార్లు పగలగొట్టారే, ఇల్లుని ధ్వంసం చేశారే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నా ఇంటి మీదకి వచ్చింది ఎవరండి? చెప్పండి పేర్లు. నాన్ కమ్మ ఎవరు ఉన్నారా? 1 2 3 4 5 6 ఆల్ ఆర్ కమ్మాస్. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాకేసిన లాగి పాటు దిగుతా. 18 రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టారే. జైల్లోకి తీసుకెళ్లి 2 సిఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని. అయితే వెళ్ళి కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా ఇవాళ. సరే నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే Yes. కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. తెలివి తక్కువ వాళ్ళు ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు. ఇప్పటికీ చెప్తున్నా, లోకేష్ రాసిన రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయమని చెప్పా. అరే కాంబాబు, దీన్నే నోటి చూలా అంటారు, ఓకేనా? ఇలాంటివి చేసి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేనిపోయి ఎదవ బావాడు చెప్తే వించావుడు. పౌరుషాన్ని చూపించడం తప్ప. పారిపోవాలా? రెడ్ బుక్ చూసి మేము గడగడ వణికిపోవాలా? ప్యాస్ పోసుకోవాలా మేము? నేను జఫానికి తప్పలేదురా. నేను రివర్స్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. మీరు డిజిటల్ బుక్ అని చెప్పి ఇప్పుడు జిల్లా వారీగా ఏదో బుక్ రాస్తున్నారు, బుక్ పెడుతున్నారు. మీరు బుక్ చూసి వణికిపోవాలా? తెలియదు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక నానుడు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని. మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు కోరిక లేదు.